నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండల కేంద్రంలోని బతుకమ్మ ప్రాంగణంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత నునావత్ భూపాల్ నాయక్ ప్రారంభించారు. బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహిళలు భారీగా బతుకమ్మలతో తరలివచ్చి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటాలు, డాన్సులు చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, విద్యార్థులకు ఉపయోగపడే పనులను మాత్రమే తాను చేస్తానని, స్వార్థపు ఆలోచనతో కూడిన పనులను తాను చేయబోనని, సమస్యను గుర్తించి ఆ సమస్యకు తగిన పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నేను ఏది కూడా స్వార్థంతో ఎప్పుడు ఏ పనులు చేయను. సమస్యని గుర్తించి సమస్యకు తగిన విధంగా దానికి ఏ రకంగా పరిష్కరించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాను. రెండవ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా కూడా యువకులను, యువతులను, అవ్వతాతలను అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఏ విధంగా నేను సహాయపడగలుగుతాను అనే విధానానికి నేను అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో పాలిటిక్స్గా మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక్కడ పాలిటిక్స్ వ్యవహారం కాదు, నాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్యలు ముఖ్యం. సమస్యకు తగిన విధంగా దాని పరిష్కారం ఏ రకంగా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు తాను అండగా నిలిచి కిసాన్ పరివార సేవా సంస్థ నుండి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నామని తెలిపారు. దోర్నకల్ నియోజకవర్గంలో చాలా పెద్ద వర్షాలు వచ్చి కొన్ని గ్రామాలు, తాండాలు మునిగిపోయాయి. ఆ భాగంలో నేను అక్కడ రాలేకపోయాను, కానీ నా బృందం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మన బృందం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇక ఈరోజు ఈ బతుకమ్మ పండుగ విషయానికి వస్తే, ఈ 9 రోజులు జరిగే నవరాత్రుల్లో మొదటి రోజైన ఈరోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ అయిన మొదటి రోజు జరుపుకుంటే ఇక్కడి నుంచి మొదలవుతే లాస్ట్ 9వ రోజు జరిగే పండుగ గుద్దుల బతుకమ్మ లాగా 9వ రోజు జరిగే విధంగా వీళ్ళు చాలా ఆనందంగా ముందుకు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ భక్తి శ్రద్ధలతో చేసే విధానం ఎలా ఉంటుందంటే మనసుని చాలా హత్తుకునేలాగా ఉంటుంది. అందుకనే అక్క చెల్లెళ్లకు ఎప్పుడు కూడా నేను తోడుంటానని చెప్పేసి బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా నేను వాళ్ళకు కోరుకుంటున్నాను. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు.